హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ప్రియాత్మ స్వరూపులారా, సంపూర్ణ నీతి చంద్రిక నుండి మొదటి తంత్రం, పంచతంత్రంలో మొదటి తంత్రం మిత్రలాభం గురించి కథ సెకండరీగా అందున్నటువంటి మనకి ఇంగిత జ్ఞానాన్ని, కామన్ సెన్స్ని, లెర్నింగ్ నేచర్ని పెంచేటటువంటి సూక్తులని, ఆ నీతి చంద్రిక అని పేరే ఇచ్చారు ఆయన. ఆ నీతుల్ని ప్రధానంగా విచారణ చేస్తూ వరుసగా వీడియోలు సమర్పిస్తూ వస్తున్నాను. ఇప్పుడు తరువాయి భాగాన్ని, ముందటి వీడియోలో మందరుడు అనేటటువంటి తాబేలు హిరణ్యకుడు అనేటటువంటి ఎలుక యొక్క పూర్వ వృత్తాంతాన్ని విని కౌన్సిల్ చేస్తూ, ఆ సానుభూతి చూపిస్తూ కొన్ని నీతులు చెప్పడం మనం చూసాం. దానికి కృతజ్ఞతగా హిరణ్యకుడు ఇలా అంటున్నాడు: మందరా, నీ వచనామృతము వర్షించి నా దురంత తాపము నివారించితివి. నేను ధన్యుడనైతిని. మిత్రలాభమను లాభ సంపద అను వచనము నేడు నాకు లక్ష్య సమన్వితమయ్యను. మందరా, నీ అమృతం లాంటి నీ మాటలతో అవి వర్షించి నా దురంత పాపము, చాలా కష్టమైనటువంటి నా దురంత తాపము, నన్ను దహిస్తూ ఉన్నటువంటి తాపాన్ని నువ్వు నివారించావు. నేను ధన్యున్నయ్యాను. మిత్రలాభం అనేటటువంటి వచన సంపద నాకు లక్ష్య సమన్వితము. అన్విత అంటే అప్లికబుల్ అండి. సమన్వితం అంటే పర్ఫెక్ట్గా అప్లై అయింది. దేనికి? నా జీవిత లక్ష్యానికి. మిత్రలాభం అనే సంపద సమకూర్చుకోవడం నా జీవిత లక్ష్యం. అది ఇప్పుడు నాకు పూర్తిగా అప్లై అయింది, నాకు పూర్తిగా లభించింది. ఎవ్వడు హంసములను, సుఖములను, మయూరములను శుక్ల హరిత చిత్రములు గావించెను, ఆ ఈశ్వరుడా ఈ జంతువులకు దత్తదను రూపమైన వృత్తిని కల్పించువాడు. మూఢులి అర్థమెరుగక వృత్తికై పడరాని పాట్లు పడి కాలము వ్యర్థముగా పోగొట్టుచున్నారు. విత్తము గడనయందొక దుఃఖము, కాపుదల ఎందొక దుఃఖము, వినాశమందొక దుఃఖము పుట్టించుచున్నది. ఇట్లు దుఃఖైక మూలమైన విత్తమేల కాల్పన అంటూ ఇప్పుడు ఈ హిరణ్యకుడు అంటున్నాడు, ఏ ఈశ్వరుడైతే హంసములకు శుక్ల తెల్ల రంగుని, శుకములకు హరిత ఆకుపచ్చటి రంగుని, మయూరములకు చిత్రములని, నెమలి కంఠం దగ్గర ఒక రంగు, తొరాయి తెల్ల, నెమలి పింఛన్లో అయితే 4-5 రంగులు, ఇంకా దాని శరీరం మీద తెల్లని చుక్కలు, ఇలా రకరకాల వర్ణాలు ఇచ్చాడు. ఆ ఈశ్వరుడు జంతువులన్నింటికీ